ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున ఆకాశగంగా రామానుజ వృత్తాంతము తెలుసుకుందాం. సూతుడు ఇట్లు చెప్పెను. నైమిషారణ్యమునందు నివసించు ఓ తపోధనులారా, ఇప్పుడు ఆకాశగంగా అను తీర్థము యొక్క వైభవమును వర్ణించెదను. ఆకాశగంగ వద్ద అన్ని శాస్త్రములు చదివినవాడు, విష్ణుభక్తుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు అగు రామానుజుడు అను బ్రాహ్మణుడు ఉండెను. వైఖానస మతమును పాటించు ఆ ధర్మాత్ముడు విష్ణువును ధ్యానించుచు గ్రీష్మకాలమునందు పంచాగ్నుల మధ్య నిల్చుండి తపస్సు చేసెను. అష్టాక్షర మంత్రమును జపించుచు మనస్సున విష్ణుమూర్తిని ధ్యానించుచు వర్షాకాలమునందు ఆకాశము క్రింద నిలబడి హేమంతకాలమందు సరస్సుల యందు నిలబడి తపస్సు చేసెను. అన్ని జీవులపై కరుణ చూపుచు వేడి, చలి వంటి ద్వంద్వములను వదిలిపెట్టెను. కొన్ని సంవత్సరముల పాటు పండిన ఆకులను మాత్రమే భుజించి జీవించెను. కొంతకాలము నీటిని త్రాగి మరికొంతకాలము గాలిని భుజించి తపస్సు చేసెను. ఆకాశ గంగా తీరమునందు రామానుజుడు చేసిన తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమగుట. అప్పుడు అతని తపస్సుకు సంతోషించి భగవంతుడు భక్తుల యందు వాత్సల్యము కలవాడు, శంఖము చక్రము గదా ధరించినవాడు అగు స్వామి అతడి ఎదుట ప్రత్యక్షమయ్యను. వికసించిన తామరల వంటి కన్నులు కలవాడు, కోటి సూర్యులతో సమానమైన కాంతి కలవాడు, గరుడినిపై ఎక్కినవాడు, ఛత్రము చామరము చేత ప్రకాశించువాడు, హారము కేయూరము కిరీటము కటకము మొదలైన వాటిచే అలంకరింపబడినవాడు, విశ్వక్షేణుడు సునందుడు మొదలైన సేవకులచే అనుసరింపబడుచున్నవాడు, వీణ వేణువు మృదంగము మొదలైన వాద్యములు వాయించుచున్న నారదాదులచే పాడబడుచున్న కీర్తి కలవాడు, పచ్చని పట్టు వస్త్రములు ధరించినవాడు, వక్షస్థలమునందు లక్ష్మిని ధరించినవాడు, నీలమేఘము వంటి కాంతి కలిగినవాడు, సనకాది మహాయోగుల చేత సేవింపబడువాడు, మందస్మితము చేత ముల్లోకములను సమ్మోహింపచేయువాడు, 10 దిక్కులను తన కాంతి చేత ప్రకాశింపచేయువాడు, మంచి భక్తులకు సులభుడు, దేవదేవుడు వెంకటేశుడు, దయానిధి అగు స్వామి ఆ రామానుజుని ఎదుట ఆవిర్భవించెను. అట్లు ప్రత్యక్షమై కృపానిధి పీతాంబరుడు అగు శ్రీనివాసుని చూచి రామానుజుడు సంతుష్టి చెందెను. పరమ భక్తితో జగదీశ్వరుడైన స్వామిని ఇట్లు స్తుతించెను. రామానుజుడను బ్రాహ్మణుడు చేసిన భగవంతుని స్తుతి. ఓ దేవదేవ, ఓ దేవాది దేవ, శంఖము చక్రము గదా ధరించువాడా, నిత్యమైన వాడా, శుద్ధుడా, ఓ వెంకటేశ నీకు నమస్కారం. భక్తుల దుఃఖములను హరించువాడా, కవ్యము హవ్యము ఆ స్వరూపమైనవాడా, త్రిమూర్తుల స్వరూపమా, సృష్టికి స్థితికి అంతమునకు కారణమైనవాడా, పరమేశ భూమిని అతిక్రమించినవాడా, లక్ష్మీపతి విధాత, సూర్యుడు చంద్రుడు కన్నులుగా కలవాడా, బ్రహ్మాదుల చేత స్తుతింపబడువాడా నీకు నమస్కారం. జాతి వర్ణము మున్నగు నవి లేనివాడా, నాశనములు చేయువాడా నీకు నమస్కారం. ఉపనిషత్తుల చేత తెలియబడువాడా, రమాపతి వృషాద్రిపై నివసించువాడా, బ్రహ్మకు తండ్రి, సమస్త జనుల శోకమును హరించువాడా, నారాయణ అమితమైన విక్రమము కలవాడా నీకు నమస్కారం. భగవంతుడగు వాసుదేవ, శార్ఘమును ధరించువాడా, వెంకటాద్రిపై నివసించువాడా నీకు మరలా మరలా నమస్కారం అని జగద్గురువగు శ్రీనివాసుని స్తుతించి బ్రాహ్మణోత్తముడగు రామానుజుడు ఊరకుండెను. చెవికింపగు ఆ స్తుతిని విని వెంకటాచలమునకు నాయకుడగు స్వామి మిక్కిలి సంతోషము పొందెను. అప్పుడు స్వామి తన 4 చేతులతో రామానుజుని కౌగిలించుకొని ప్రీతి చెందినవాడై వరము కోరుకొమ్మని పలికెను. నీ తపస్సు చేత స్తోత్రము చేత సంతుష్టుడనైతిని కనుక నీకు వరము ఇచ్చుటకు వచ్చితిని. రామానుజుడు భగవంతుని ప్రార్థించుట. నారాయణ, రమానాథ, శ్రీనివాస, జగన్మయ, జనార్దన,
జగత్తు ధామము కలవాడ గోవింద, నరకుని సంహరించినవాడ, నీ దర్శనము వలన ధన్యుడనైతిని. వెంకటాద్రికి శిరోమణి వంటివాడ, నీవు ధర్మమునకు పాలకుడవు అగుట చేత ధర్మమును పాటించువారు నీకు నమస్కరింతురు. శివుడు బ్రహ్మ ఎవరిని తెలియరో, వేదములు ఎవరిని వర్ణింపజాలవో అటువంటి నిన్ను నేను తెలుసుకొంటిని. ఇంతకంటే ఎక్కువ కావలసినది ఏమున్నది? యోగులు ఎవరిని చూడలేరో, కర్మను మాత్రమే చేయువారు ఎవరిని చూడలేరో అటువంటి పరమాత్మవైన నిన్ను నేను చూచుచుంటిని. ఇంతకంటే ఎక్కువ కావలసింది ఏమున్నది? జగత్పతివగు వెంకటేశ, దీనివలన నేను కృతార్థుడనైతిని. ఎవరి నామము ఉచ్చరించినంతని మహాపాతకములు వనరించిన వారును ముక్తిని పొందుదురో అటువంటి జనార్దనుని నేను చూడగలిగితిని. పద్మముల వంటి నీ పాదముల యందు నాకు నిశ్చలమైన భక్తి ఎప్పుడునూ ఉండునట్లు అనుగ్రహింపుము. భగవంతుడు ఆకాశ గంగా తీర్థమునందు స్నానము చేయవలసిన కాలము చెప్పుట. మహామతి కలిగిన ఓ రామానుజ, నీకు నా యందు దృఢమైన భక్తి కలుగునుగాక. మరియు నేను చెప్పునది వినుము. సూర్యుడు మేషరాశి యందు ప్రవేశించినప్పుడు, పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంతో కూడియున్నప్పుడు ఈ ఆకాశగంగ యందు స్నానము చేయు మానవులు తిరిగి వచ్చుట లేని వైకుంఠమును చేరుదురు. నీవు ఇచ్చటనే ఆకాశగంగా సమీపమున నివసింపుము. ఈ జన్మము ముగిసిన తరువాత నీవు నీ రూపమును పొందగలవు. ఇంత ఎందుకు ఇచ్చట ఈ ఆకాశ గంగా తీర్థమునందు స్నానము చేసి, ఈ గంగా తీర్థమునందు స్నానము చేసిన వారందరూ భాగవతోత్తములు అగుచున్నారు. ఓ మహాముని, దీని ఎందు సందేహించవలసిన పని లేదు. రామానుజుడు ఇట్లు అనెను. భాగవతుల యొక్క లక్షణములు ఏమి? ఏ పని చేత వారిని తెలుసుకొనవచ్చును? దీనిని తెలుసుకొనవలెనని నాకు మిక్కిలి కుతూహలము కలదు అనెను. భగవంతుడు భాగవతుని లక్షణములు. ఓ ముని సత్తమ, భాగవతుల లక్షణములను వినుము. వారి ప్రభావమును కోటి సంవత్సరములలోనైనను వర్ణింప జాలము. సమస్త ప్రాణుల యొక్క హితమును కోరువారు, ఈర్ష్య అసూయలు లేనివారు, జ్ఞానులు, దేనియందును కోరిక లేనివారు, శాంతులు అగువారు భాగవతోత్తములు. వాక్కాయములచే ఇతరులకు బాధ కలిగింపని వారు, ఇతరుల నుండి దేనిని ఆశింపనివారు భాగవతోత్తములు. మంచి కథలను వినుకోరిక కలవారు, నాయందే భక్తి కలవారు భాగవతోత్తములు. తల్లిదండ్రులకు సేవ చేయువారు, దేవుని పూజ యందు ఆసక్తి కలిగిన వారు, దానికి కావలసిన ఏర్పాట్లను చేయువారు, పూజలను చూసి ఆనందించువారు భాగవతోత్తములు. బ్రహ్మచారులకు, సన్యాసులకు సేవ చేయువారు, ఇతరులను నిందింపనివారు భాగవతోత్తములు. అందరికీ హితమగు మాటలు చెప్పువారు, ఇతరుల యందలి గుణములను గ్రహించువారు భాగవతోత్తములు. సమస్త జీవులను తనవలే చూచువారు, శత్రువుల యందు మిత్రుల యందు సమానముగా ఉండువారు భాగవతోత్తములు. ధర్మశాస్త్రమును చెప్పువారు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువారు, వారికి సేవ చేయువారు భాగవతోత్తములు. పురాణములను వ్యాఖ్యానించువారు, వాటిని వినువారు, పురాణములను చెప్పువాని యందు భక్తి కలిగిన వారు భాగవతోత్తములు. ఆవులకు, బ్రాహ్మణులకు సేవ చేయువారు, తీర్థయాత్రలు చేయువారు భాగవతోత్తములు. ఇతరుల అభ్యుదయమును చూచి అభినందించువారు, హరినామమును స్మరించువారు భాగవతోత్తములు. తోటలను వేయువారు, తటాకములను రక్షించువారు, సరస్సులు, బావులు తవ్వించువారు భాగవతోత్తములు. చెరువులను త్రవ్వించువారు, దేవాలయమును నిర్మించువారు, గాయత్రీ మంత్రమును జపించువారు భాగవతోత్తములు. హరినామములను స్తుతించువారు, విని ఆనందించువారు, పులకరించువారు భాగవతోత్తములు. తులసి వనమును చూచి నమస్కరించువారు, దానిచే ముద్రలను వేయించుకొనువారు భాగవతోత్తములు. తమ ఆశ్రమ ధర్మములను పాటించువారు, అతిథులను పూజించువారు, వేదము యొక్క అర్థమును వివరించువారు భాగవతోత్తములు. తులసి గంధమును ఆఘ్రాణించి ఆనందమును పొందువారు,
దాని మూలమును ఉద్ధరించువారు భాగవతోత్తములు. తెలుసుకొన్నటువంటి శాస్త్రముల అర్థమును ఇతరులకు చెప్పువారు, ఎల్లప్పుడూ గుణములు కలిగి ఉండువారు భాగవతోత్తములు. జలదానము చేయువారు, అన్నదానము చేయువారు, ఏకాదశ వ్రతమును పాటించువారు భాగవతోత్తములు. గోదానమిచ్చువారు, కన్యాదానమిచ్చువారు, నా కొరకు కర్మ చేయువారు భాగవతోత్తములు. నా యందు మనస్సు నిలుపువారు, నా భక్తులగువారు, నా నామమును స్మరించుట యందు ఆసక్తి కలవారు భాగవతోత్తములు. ఇన్ని చెప్పుట ఏలా సంక్షేపముగా చెప్పెదను వినుము. సద్గుణములు కలవారందరును భాగవతోత్తములు. ఇప్పుడు చెప్పిన వారు భాగవతోత్తములలో కొందరు మాత్రమే. వారందరినీ గూర్చి చెప్పుట 1,000,000 సంవత్సరములలో నైనను శక్యము కాదు. మహానుభావుడగు ఓ రామానుజ, నా భక్తుల రక్షణములను నాయందు భక్తిగల నీకు ప్రీతితో చెప్పి తిని. సూతుడు ఇట్లు చెప్పెను. ఈ విధముగా మీకు వెంకటాద్రిపై గల ఆకాశ గంగాతీర్థము యొక్క మహత్యమును చెప్పి తిని. దానమునకు అర్హత గల వ్యక్తులు. ఋషులు ఇట్లు అడిగిరి. భగవంతుడగు సూతుడా, నీవు సర్వజ్ఞుడవు, వేదాంతములయందు దిట్టవు. దానములు ఎవరికి ఇయ్యవలేను, ఏ సమయమున ఇయ్యవలేను, ఎవరు దానములను స్వీకరింపవచ్చును, ఇది అంతయు మాకు చెప్పుము అనిది. సూతుడు ఇట్లు చెప్పెను. మహాపుణ్యప్రదమగు వెంకటాద్రి క్షేత్రమునందు అన్ని వర్ణముల వారికి బ్రాహ్మణుడు గురువు కనుక బుద్ధిమంతుడు అతడికి దానమిచ్చి ధరించుచున్నాడు. బ్రాహ్మణుడు వర్ణము లేనివారి వద్ద తప్ప మిగిలిన వారి వద్ద దానము స్వీకరింపవచ్చును. నపుంసకునికి, పుత్రులు లేనివానికి, వంశాచారములను పాటించువానికి, వేదమును ద్వేషించువానికి, బ్రాహ్మణులను ద్వేషించువానికి, తన కర్మను వదిలిపెట్టిన వానికి, ఇతరుల స్త్రీలను ధనమును అనుభవించువానికి ఇచ్చు దానము నిష్ఫలమగును. గాయకుడగు బ్రాహ్మణునికి ఇచ్చిన దానము అసూయ చేత నిండిన మనస్సు కలవానికి, కృతజ్ఞునికి, మాయ చేయువానికి ఇచ్చిన దానము నిష్ఫలము. జ్ఞానము లేనివానికి, ఎప్పుడునూ యాచించువానికి, హింస చేయువానికి, బలము లేనివానికి ఇచ్చిన దానం నిష్ఫలము. పేరును, వేదములను, స్మృతులను, ధర్మమును అమ్మువానికి, ఇతరులకు పీడ కలిగించువానికి ఇచ్చిన దానము నిష్ఫలము. ఎప్పుడునూ పాపకర్మములు చేయువానికి, మంచివారిచే నిందింపబడిన వానికి దానం ఇయ్యరాదు, పుచ్చుకొనరాదు. సత్కర్మ చేయువానికి, వేదములు చదివిన వానికి, అహితాగ్నిని పోషించువానికి, వృత్తి లేనివానికి, దరిద్రునికి, కుటుంబము కలవానికి, దేవ పూజలు చేయువానికి, పురాణములు చెప్పువానికి దానమును ఇయ్యవలేను. దరిద్రుడైన బ్రాహ్మణునికి ప్రయత్నించి దానం ఇయ్యవలేను. ఇంత ఎందుకు వినుడు. బ్రాహ్మణులందరకు ఎల్లప్పుడూ దానం ఇయ్యవచ్చును. గొడ్రాలి భర్తకు దానమిచ్చిన మానవుడు మరుజన్మలో గాడిదగా పుట్టును. నాస్తికునికి, మర్యాదను పాటించని వానికి, పుత్రులు లేనివానికి, మూఢునికి, చెడ్డవానికి, దొంగతనము చేయువానికి, మోసము చేయువానికి ఎప్పుడునూ నమస్కరించరాదు. పాషాండునికి, పతితునికి, ఉపనయనాదులు లేని విప్రునికి, వేదమును అమ్మువానికి, చేసిన మేలు మరచువానికి, పాపము చేయువానికి నమస్కరింపరాదు. స్నానము చేయుచున్నవానికి, సమిదలు పుష్పములు తెచ్చుచున్నవానికి, నీటికుండ తెచ్చుచున్నవానికి, కోపిష్టికి, కక్కుచున్నవానికి, జన సమూహములో ఉన్నవానికి, భిక్షాపాత్ర ధరించిన వానికి, పడుకొని ఉన్నవానికి నమస్కరింపకూడదు. గొడ్రాలికి, ఋతుమతికి, జారినికి, ప్రసవించిన స్త్రీకి, గర్భస్రావమైన స్త్రీకి, వ్రతమును వదిలిపెట్టిన స్త్రీకి, కోపిష్టికి ఎప్పుడునూ నమస్కారం చేయకూడదు. సభయందు, యజ్ఞశాలయందు, దేవాలయమునందు ప్రత్యేకముగా ఏ వ్యక్తికి నమస్కారం చేయరాదు. అట్లు చేసిన పూర్వము సంపాదించిన పుణ్యము నశించును. శార్ధము చేయువాని కొరకు నియుక్తుడైన వానికి, దేవాలయ అర్చకునికి, యజ్ఞము తర్పణము చేయుచున్నవానికి నమస్కారం చేయరాదు. నమస్కరించిన వానికి ప్రతి నమస్కరించకూడదు. అది అభివాదం కాదు. అట్లు చేసినవాడు శూద్రునితో సమానుడు. కనుక అన్ని కాలములయందు బుద్ధిమంతుడు, బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు గొడ్రాలి భర్తకు, క్రూరునికి నమస్కారం చేయకూడదు. సూతుడు ఇట్లు పలికెను. పుణ్యశీలుడు అను ధీమంతుని కథను చెప్పెదను వినుడు. ఇది పూర్వము
సనత్కుమారునికి నారదుడు చెప్పెను. ఆ కథ చెప్పెదను, సావధానులై వినుడు. పూర్వము గోదావరి నది తీరమునందు అన్ని ధర్మములు పాటించువాడు అగు పుణ్యశీలుడు అను పేరుగల బ్రాహ్మణుడు ఉండెను. అతడు సత్యమును పలుకవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని జీవుల యందు దయగలవాడు, దేవతలను, అగ్నిని, విప్రులను పూజించువాడు, కర్మచేత పుట్టినప్పటి నుండి పవిత్రుడు, తల్లిదండ్రుల హితము కోరువాడు, గురుభక్తి కలవాడు, కరుణ చూపువాడు, వేదము చదివినవాడు, మంచివారు మెచ్చువాడు ఆ పుణ్యశీలుడు ఈ విధమైన సుగుణములు కలిగి ఉండెను. పుణ్యశీలుడు గొడ్రాలి భర్తను పితృవాక్యమునకు పిలుచుట చేత గాడిద వంటి ముఖమును పొందుట. ఒకనాడు పితృశార్థము కొరకు ఆ పుణ్యశీలుడు వేదాంగములు చదివిన ఒక బ్రాహ్మణుని తొందరపాటుతో ఆహ్వానించెను. వేదము చదివినవాడు, శాంతము కలవాడు ఆ బ్రాహ్మణునితో పితృశార్థమును పూర్తి చేసెను. తర్వాత కొంతకాలమునకు పుణ్యశీలుని ముఖమునందు వికృతి కలిగి అత్యుగ్రమైన గాడిద ముఖమును పొందెను. అప్పుడు అతడు మిక్కిలి చింతించి అగస్త్యముని వద్దకు వెళ్ళుటకు బయలుదేరెను. సువర్ణముఖి నదీ తీరమునందు పెక్కుమంది ఋషులు నివసించుచున్నది, పరమ దివ్యమైనది, అన్ని కోరికలను తీర్చున్నది అగో అగస్త్యుని ఆశ్రమమును చేరెను. అచ్చట ఆశ్రమమునందు మునివరులచే ఎల్లప్పుడూ కొలోబడుచున్నవాడు, అన్ని లోకముల హితమును కోరువాడు మహాత్ముడు అగు అగస్త్యుని చూసెను. గార్ధవము వంటి ముఖమును పొందిన పుణ్యశీలుడు మిక్కిలి దుఃఖముతో ఆ అగస్త్యునికి నమస్కారం చేసెను. పుణ్యశీలుడు ఇట్లు పలికెను: తపోధనుడవు, మునిసేవితుడవు అగు అగస్త్య, నీకు నమస్కారం. అసహ్యకరమైన ముఖమును పొందిన నన్ను రక్షింపుము. ఏ దోషము చేత నా ముఖమునందు వికారము కలిగినది? మునులలో ఉత్తముడవగు మహానుభావ, నా యందు దయ ఉంచి చెప్పుము అనెను. అగస్త్యుడు ఇట్లు చెప్పెను: విప్రవర్యుడవగు ఓ పుణ్యశీల, నీ ముఖము వికృతమగుటకు కారణమును శ్రద్ధగా వినుము. గొడ్రాలి భర్తను శార్ధమునకు పిలువరాదని చెప్పుట. నీవు ఒకసారి గుణములకు నిధి, వేదాంగ పారంగతుడు, స్తోత్రియుడు, పుత్రులు లేనివాడు అగు బ్రాహ్మణుని శార్ధమునకు పిలిచితివి. ఆ కారణము చేత నీ ముఖమునందు వికారము కలిగినది. గొడ్రాలి భర్తను హవ్యకావ్యములను యందు నియోగించుకు వారికి గాడిద ముఖము సంప్రాప్తించును. శుభకర్మలయందు అశుభకర్మలయందు గొడ్రాలి భర్తను పిలువరాదు. గొడ్రాలి భర్తను కానీ, బిడ్డలు పుట్టి చనిపోయిన స్త్రీ భర్తను కానీ పిలువరాదు. శ్రేయస్సును కోరువాడు వేదాది శాస్త్రములను చదివినప్పటికీ, మంచి కులమునందు పుట్టినప్పటికీ, కర్మలను చేయువాడైనప్పటికీ గొడ్రాలి భర్తను ఎట్టి పరిస్థితులలోనూ శార్ధమునందు వినియోగింపబడు జ్యోతిష్టోష్టమము మొదలైన యజ్ఞములయందు, వ్రతములయందు, తపస్సునందు సమర్థుడైనప్పటికీ గొడ్రాలి భర్తను పిలువరాదు. సత్పుత్రుడగు విప్రుడు లభింపనిచో కేవలం బ్రాహ్మణుని పుత్రులున్న వానిని, సదాచార సంపన్నుని పిలువవచ్చును. అతడు లభింపనిచో పుత్రుని కాని సోదరుని కాని నియోగింపవచ్చును. వారు కూడా లేనిచో తనను తానే నియోగింపుకొనవచ్చును. కానీ గొడ్రాలి భర్తను పిలువరాదు. అటువంటి వానిని ఉద్ధృత్యభుజుడు అని అందురు. ఉద్ధృత్యభుజుడు అని అందురు. కనుక ఎప్పుడునూ గొడ్రాలి భర్తను పిలువకూడదు. పిలిచిన వాడు నరకమునకు పోవును. ఆకాశగంగ యందు స్నానము చేయుట వలన పుణ్యశూలుని వికృతి పోవుట. ఇంత చెప్పుట వలన ఏలా ఆ దోషము పోవుటకు ఉపాయమును చెప్పెదను వినుము. స్వర్ణముఖి నదీ తీరమునందు దేవతల చేత పూజింపబడు వెంకటాద్రి కలదు. అది మేరువు, సంతానము, మహాపుణ్యము, అన్ని కోరికలను తీర్చున్నది. ఆ వెంకటాద్రిపై మహత్తరమగు ఆకాశగంగ అను తీర్థమున్నది. ఆ తీర్థం అన్ని పాపములను నశింపచేయునది, ఆయుష్ను ఆరోగ్యమును పెంపొందించున్నది. కనుక నీవు వెంకటాద్రికి వెళ్ళి అచ్చట స్వామి పుష్కరిణి యందు సంకల్పముతో స్నానము చేసి ఆకాశగంగ తీర్థమునకు వెళ్ళి విధి విధానముగా అచ్చట స్నానము చేయుము. అచ్చట స్నానము చేసినంతనే నీ ముఖమునందున్న
వైరూప్యమును తొలగిపోవును. దీని యందు సందేహము లేదు. ఈ విధముగా మహాత్ముడగు అగస్త్యునిచ్చే బోధింపబడిన పుణ్యశీలుడు మునికి నమస్కరించి వెంకటాద్రికి వెళ్ళెను. అచ్చటకు వెళ్ళి స్వామి పుష్కరిణి యందు నియమపూర్వకముగా స్నానము చేసి ఆకాశగంగ వద్దకు వెళ్ళెను. అచ్చట స్నానం చేయుట చేత పుణ్యశీలునికి వికృతమగు ముఖము పోయి మన్మధునికి మించిన ముఖము కలిగెను. అహో, ఆ తీర్థము యొక్క వైభవం ఎట్టిదో కదా. సూతుడు ఇట్లు చెప్పెను. ఈ విధముగా మీకు నారదుడు సనత్కుమారునకు చెప్పిన కథను చెప్పి తిని. చక్రతీర్థ మహిమ. సూతుడు ఇట్లు చెప్పెను. సత్యవాదులకు ఓ బ్రాహ్మణులారా, మీకు ఇప్పుడు అన్ని పాపములను నాశనము చేయు చక్రతీర్థము యొక్క మహత్యమును చెప్పెదను. మహాపుణ్యప్రదమగు చక్రతీర్థము యొక్క వైభవమును విన్నవారు తిరిగి వచ్చుటలేని వైకుంఠమును చేరుదురు. అన్నదానము చేయుటయందు విముక్త కలవారు, జలదానము చేయుటయందు, గోదానము చేయుటయందు విముక్త కలవారు ఈ తీర్థమునందు స్నానము చేసినచో శుద్ధులగుదురు. కనుక ఈ చక్రతీర్థము అత్యుత్తమమైనది. సూతుడు ఇట్లు చెప్పెను. పూర్వము శ్రీవత్స గోత్రమునకు చెందినవాడు, ఇంద్రియములను జయించినవాడు అగు పద్మనాభుడు చక్రతీర్థమునందు గొప్ప తపస్సు చేసెను. దయ కలిగిన వాడై ఆహారము భుజింపక సత్యమునే పలుకుచు ఇంద్రియములను జయించి సమస్త జీవులను తనవలే చూచుచు విషయములందు ఆసక్తి లేనివాడై ఉండెను. అన్ని జీవుల హితమును కోరుచు ఓర్పు కలిగి వేడి చలి వంటి ద్వంద్వములను విడచి కొన్ని సంవత్సరములు పండిన ఆకులు మాత్రమే భుజించి కొన్ని సంవత్సరములు తపస్సు చేసెను. కొంతకాలం నీటిని మరి కొంతకాలము వాయువును భుజించి 12 సంవత్సరములు ఆ పద్మనాభుడు తపస్సు చేసెను. చక్రతీర్థము వద్ద పద్మనాభుడు చేసిన తపస్సుచే సంతుష్టుడై భగవంతుడు ఆవిర్భవించుట దేవతలకు కూడా దుష్కరమైన తపస్సును పద్మనాభుడట్లు చేయగా భగవంతుడగు రమాపతి ప్రత్యక్షమయ్యను. శంఖము చక్రము గదా ధరించినవాడు, వికసించిన తామరల వంటి కన్నుల కలవాడు, కోటి సూర్యుల వంటి కాంతి కలవాడు అగు స్వామి ప్రత్యక్షమయ్యను. అప్పుడు ఆ పద్మనాభుడు కన్నులు తెరిచి శంఖము చక్రము గదను ధరించినవాడు, శాంతముగా ఉన్నవాడు, శ్రీనివాసుడు కృపానిధి అగు స్వామిని చూచి స్తుతించుట మొదలు పెట్టెను. పద్మనాభుడు విప్రుడు చేసిన శ్రీనివాసుని స్తుతి. దేవాది దేవ వెంకటేశ, శార్ఘమును ధరించువాడా, నారాయణాద్రిపై నివసించువాడా, శ్రీనివాస నీకు నమస్కారం. కల్మషమును నశింపచేయువాడా, వాసుదేవ విష్ణుమూర్తి, శేషాచలముపై నివసించువాడా, శ్రీనివాస నీకు నమస్కారం. త్రిలోకములకు నాథుడైనవాడా, విశ్వరూపుడా, అన్ని కర్మలకు సాక్షి అయినవాడా, శివుడు బ్రహ్మ మొదలగు వారిచే నమస్కరింపబడువాడా నీకు నమస్కారం. కమలముల వంటి నేత్రములు కలవాడా, పాల సముద్రముపై నిద్రించువాడా, దుష్ట రాక్షసులను సంహరించువాడా, శ్రీనివాస నీకు నమస్కారం. భక్తులకు ఇష్టుడైన వాడా, దేవదేవుడా నీకు నమస్సులు. నమస్కరించిన వారి దుఃఖమును పోగొట్టువాడా, శ్రీనివాస నీకు నమస్కారం. యోగులకు గతి అయినవాడా, నిత్యము వేదముల ద్వారా తెలియవాడా, విష్ణుమూర్తి భక్తుల పాపములను సంహరించువాడా, శ్రీనివాస నీకు నమస్కారం. ఈ విధముగా స్తుతింపబడిన స్వామి చక్రతీర్థమును నివసించు పద్మనాభునితో ఇట్లనెను. దయానిధి అయిన వెంకటేశుడు పరమ సంతోషమును పొంది శాంతుడు ధర్మపరాయణుడు బ్రాహ్మణోత్తముడగు పద్మనాభునితో తేనె ధారల వంటి వాక్యములతో ఇట్లనెను. శ్రీనివాసుడు చెప్పెను. ద్విజులలో ఉత్తముడా, మహానుభావ, నా పాదములను అర్చించువాడా, ఈ కల్పాంతము వరకు చక్రతీర్థము వద్ద ఉండి నన్ను అర్చింపుము అని పలికి స్వామి అచ్చటని అంతర్ధానము చెందెను. స్వామి అంతర్ధానమైన పిదప ఆ పద్మనాభుడు చక్రతీర్థము వద్దనే నివాసం ఏర్పరచుకొనెను. తరువాత కొంతకాలమునకు భయంకరమైన ఆకారము గల ఒక రాక్షసుడు మిక్కిలి ఆకలితో క్రూరుడై విష్ణుభక్తుడైన పద్మనాభుని తినుటకు వచ్చెను. వెంటనే ఆ రాక్షసుడు పద్మనాభుని పట్టుకొనెను. ఆ విధముగా రాక్షసుడు పట్టుకొనగా వేదాంగ పారంగతుడైన పద్మనాభుడు దయా సముద్రుడు
ఆపదలో ఉన్నవారికి శరణు కల్పించువాడు ఆగు నారాయణుని రక్షింపుమని ఇట్లు ప్రార్థించెను. నారాయణ చక్రపాణి వెంకటేశ దయా సముద్ర శరణు కోరిన వారిని పాలించువాడా పురుష వ్యాఘ్ర శరణు కోరిన నన్ను రక్షింపుము. లక్ష్మీకాంత గరుడ ధ్వజ హరి విష్ణుమూర్తి రాక్షసునిచే పట్టుకొనబడిన నన్ను మొసలిచే పట్టుబడిన ఏనుగును రక్షించినట్లు రక్షింపుము. దామోదర జగన్నాథ హిరణ్యాక్షుని సంహరించినవాడా ప్రహ్లాదుని రక్షించినట్లు రాక్షసుని చేత పీడింపబడుచున్న నన్ను రక్షింపుము. పద్మనాభుని చంపుటకు సిద్ధపడిన రాక్షసుని చంపుటకు స్వామి చక్రమును పంపుట అని పద్మనాభుడు భగవంతుని ప్రార్థింపగా దయానిధి అగు స్వామి తన భక్తుని భయమును తెలుసుకొని భక్తుని రక్షించుటకు తన చక్రమును పంపెను. స్వామిచే పంపబడిన ఆ చక్రము వేగముగా బయలుదేరెను. వేగముగా చక్రతీర్థము వద్దకు అనేక సూర్యుల కాంతితో అనేకములైన అగ్నుల ప్రకాశముతో గొప్ప జ్వాలలతో గొప్ప శబ్దంతో రాక్షసులను చంపుతున్నదై వచ్చుచున్న విష్ణు చక్రమును చూచి ఆ రాక్షసుడు పోసాగెను. స్వామి పంపిన చక్రము రాక్షసుని వధించుట. పారిపోవచున్న ఆ రాక్షసుని సుదర్శన చక్రము వెంటనే జ్వాలామాలిక వలె దుర్భరమై సంహరించెను. క్రింద పడిన ఆ రాక్షసుని చూచి పద్మనాభుడు మిక్కిలి సంతసించి సుదర్శన చక్రమును ఇట్లు స్తుతించెను. పద్మనాభుడు ఇట్లు అనెను. ఓ విష్ణు చక్రమా నీకు నమస్సులు. విశ్వమును రక్షించుటకు దీక్ష వహించిన వాడా నారాయణి అస్తమునందు అలంకారమై ఉండువాడా నీకు నమస్కారం. యుద్ధములయందు రాక్షసులను సంహరించువాడా గొప్ప శబ్దం చేయువాడా భక్తుల దుఃఖమును హరించువాడా సుదర్శన నమస్కారము. భయమునందు మునిగిన నన్ను అన్ని కల్మషముల నుండి రక్షింపుము. ముక్తిని కోరు ఈ జగత్తు యొక్క హితమును కోరి ఇచ్చట ఉండుము అని ఆ బ్రాహ్మణుడు పలికెను. పద్మనాభుని సహృదయమునకు మెచ్చి చక్రము ఇట్లనెను. ఓ పద్మనాభ ఈ చక్రతీర్థము మహాపుణ్యప్రదమైనది అత్యుత్తమమైనది. లోకములకు హితము కలిగించుటకై నేను ఇచ్చట నివసింతును. నీకు కలిగిన రాక్షస పీడను నివారించుటకై మహావిష్ణువే ఆజ్ఞాపింపబడి ఇచ్చటకు వచ్చి తిని నన్ను పీడించుచున్న ఆ రాక్షసాదముడు కూడా సంహరింపబడెను. నీ భయము పోగొట్టబడినది. నీవు హరిభక్తుడవు కనుక అన్ని పాపములు హరించు ఈ చక్రతీర్థమునందు లోకములను రక్షించుట కొరకై నివసింతును. నేను ఇచ్చట ఉండుట వలన నీకు గాని ఇతరులకు గాని ఇకపై ఎటువంటి పీడ గాని రాక్షస బాధ గాని ఉండవు. ఈ చక్రతీర్థమునందు స్నానము చేసిన వారు వారి పుత్రులు పౌత్రులు వంశము వారు అందరూ ముక్తి పొందుదురు. వారందరూ పాపములను నశించి వైకుంఠమును చేరుదురు అని పలికి ఆ విష్ణు చక్రము పద్మనాభుడు ఇతర విప్రులు చూచుచుండగని పాపములను నశింపచేయు చక్రతీర్థమునందు ప్రవేశించెను. సూతుడు ఇట్లు చెప్పెను. ఓ సౌనకాది మహామునులారా పాపములను నాశనము చేయు చక్రతీర్థము యొక్క మహత్యమును మీకు చెప్పితిని. చక్రతీర్థము వంటిది లేదు ఉండబోదు. ఇచ్చట స్నానము చేసిన వారు మోక్షమును పొందుదురు. ఇందు సందేహము లేదు. ఈ అధ్యాయమును శ్రద్ధగా చదివినను వినెనను చక్రతీర్థమునందు అభిషేకము చేసిన ఫలము కలుగును. సుందరుడను గంధర్వునకు రాక్షసత్వము కలుగుట. ఋషులు ఇట్లు పలికిరి. పౌరాణికులలో ఉత్తముడవగు ఓ సూత విష్ణు భక్తుడగు ఆ మహాభక్తుని బాధించిన రాక్షసుడు ఎవరు అనెను. సూతుడు ఇట్లు చెప్పెను. ఆ రాక్షసుని గూర్చి చెప్పెదను. ఆ రాక్షసుడు మునుల యొక్క శాపము వలన అట్లు మారెను. పూర్వము వైకుంఠము వంటి విష్ణు స్థానమగు శ్రీరంగమునందు వశిష్ఠుడు అత్రి మున్నగు విష్ణు భక్తులు అందరూ భక్తులకు అభయమును ఇచ్చు శ్రీరంగనాథుని పూజించుచుండిరి. ఒకనాడు అచటికి వీరబాహుని కుమారుడు బలము కలవాడు అయిన సుందరుడను గంధర్వుడు విటుల గోష్ఠియందు మునిగి వందలాది స్త్రీలతో వివస్త్రుడై సరస్సునందు ప్రవేశించి వారితో కలిసి క్రీడించుట మొదలుపెట్టెను. కావేరీ తీర్థమునందు వశిష్ఠుడు మునులతో కలిసి మాధ్యాహ్నిక సంధ్యను ఉపాసించుటకై శ్రీరంగేశుని మందిరము నుండి వచ్చెను. వచ్చుచున్న ఆ ఋషులను చూచి స్త్రీలు భయపడి వస్త్రములను కప్పుకొనిరి.
కానీ సాహసి అగు ఆ సుందరుడు కప్పుకొనలేదు. సిగ్గును వదిలిన అతడిని చూచి వశిష్ఠుడు కోపించి శపించెను. వశిష్ఠుడు ఇట్లు పలికెను: ఓ సుందరా, నీవు సిగ్గును వదిలి మేము వచ్చుచున్నప్పటికీ వస్త్రమును కప్పుకొనలేదు కనుక నీవు రాక్షసుడు కమ్ము అని వశిష్ఠుడు శపింపగా, స్త్రీలు చేతులు జోడించి భక్తితో కూడిన మనస్సుతో నమస్కరించి మునిగన మధ్యమమున ఉన్న వశిష్ఠునితో ఇట్లనిరి: అన్ని ధర్మములు తెలిసినవాడా, బ్రహ్మకుమారుడా, దయాసింధు, మాపై దయచూపుము, కోపము తెచ్చుకొనకము. భర్తయే స్త్రీలకు భూషణము. 100 మంది కుమారులు ఉన్నను భర్త లేనిచో ఆ స్త్రీ విధవ అనియే పిలువబడును. కనుక మాపై భర్తపై కృప చూపుము. నిజము తెలుసుకొని మునులు ఈ ఒక్క తప్పును క్షమింపవలేను. నీ శిష్యుడగు ఈ సుందరునిపై దయచూపుము అనేది. సుందరుని రాక్షసత్వం పోవుటకు వశిష్ఠుడు ఉపాయమును చెప్పుట. వశిష్ఠుడు ఇట్లు చెప్పెను: ఓ స్త్రీలారా, నా వచనము ఎప్పటికీ మిథ్య కాదు, కానీ శాపవశాన ఉపాయమును చెప్పెదను. శ్రద్ధగా వినుడు. నేను ఇచ్చిన ఈ శాపము మీ భర్త 16 సంవత్సరములు అనుభవించును. తరువాత రాక్షసుని రూపముతో ఉన్న ఈ సుందరుడు యాదృచ్ఛికముగా అన్ని పాపములను హరించు వెంకటాద్రికి వెళ్ళి అచ్చట ఉన్న చక్రతీర్థమునకు వెళ్ళును. అచ్చట మహాయోగి మునీశ్వరుడు అను పద్మనాభుడు ఉండును. ఆ మునికి రాక్షస రూపంలో ఉన్న సుందరుడు వచ్చంపబోవును. మునిని రక్షించుటకై విష్ణువు పంపిన సుదర్శన చక్రము రాక్షసుని శిరస్సును మొండెము నుండి వేరు చేయును. అప్పుడు సుందరుడు నా శాపము నుండి విముక్తిని పొందును, స్వర్గమునకు వెళ్ళును. దీని ఎందు సందేహము లేదు. కనుక మీరును స్వర్గమునకు పోయి వేచి ఉండుడు. మీ భర్త తిరిగి సుందరమగు రూపమును పొంది మిమ్ము చేరును. సూతుడు ఇట్లు చెప్పెను అని సుందరుని భార్యలతో చెప్పి శ్రీరంగేశుని సేవించుటకై వశిష్ఠుడు తన ఆశ్రమమునకు వెళ్ళును. అప్పుడు ఆ స్త్రీలు తమ భర్తను కౌగిలించుకొని మిక్కిలి దుఃఖించిరి. దుఃఖసాగరమునందు మునిగిన వారు చూచుచుండగానే సుందరుడు రాక్షసునిగా మారెను. పెద్ద కోరలతో భయంకరమైన శరీరము కలిగి ఎర్రని మీసములు వెంట్రుకలు కలిగి ఉండెను. అతడిని చూచి భయపడిన అతడి భార్యలు స్వర్గమునకు వెళ్ళిరి. తరువాత రాక్షస రూపమును పొంది కనిపించిన ప్రాణులను తినుచు ఒక ప్రదేశము నుండి ఇంకొక ప్రదేశమునకు వెళ్ళుచు వేగముగా అడవులు దాటుచు వెంకటాద్రికి చేరెను. అచ్చట చక్రతీర్థమునకు చేరెను. ఆ విధముగా 16 సంవత్సరములు గడిచెను. తరువాత చక్రతీర్థమునందు నివసించుచున్న పద్మనాభుని భక్షింపకు బోయెను. ఆ పద్మనాభుడు తనను రక్షింపుమని విష్ణువును ప్రార్థింపగా స్వామి చక్రమును పంపెను. రాక్షసునిచే పీడింపబడుచున్న పద్మనాభుని రక్షించుటకు వచ్చిన సుదర్శన చక్రము ఆ రాక్షసుని శిరస్సును ఖండించెను. సుందరునికి రాక్షసత్వము పోయి తన స్వరూపము సిద్ధించుట. అప్పుడు ఆ సుందరుడు రాక్షస దేహమును విడిచి దివ్య స్వరూపమును పొందెను. పుష్పవర్షము కురియుచుండగా దివ్య విమానము నెక్కెను. చేతులు జోడించి సుదర్శన చక్రమునకు నమస్కరించి వినుటి కింపైన మాటలతో సాదరముగా ఇట్లు స్తుతించెను. సుందరుడు ఇట్లు అనెను: ఓ సుదర్శన, నీకు నమస్కారం. విష్ణుమూర్తి అస్తమునందు నీవు అలంకారమవు, రాక్షసులను చంపువాడవు, 1000 సూర్యుల కాంతి కలవాడవు. నీ దయవలన నేను రాక్షస శరీరము నుండి ముక్తిని పొందితిని. విష్ణువు చేతిలో ఉండు చక్రమా, నీకు నమస్కారం. స్వర్గమునకు వెళ్ళుటకు నాకు అనుమతిని ఇమ్ము. విష్ణువునకు ఇష్టుడైన వాడా, నా భార్యలు నా కొరకు దుఃఖించుచుందురు. నీ మేలు ఎల్లప్పుడూ నా మనస్సునందు ఉంచుకొందును. ఆ విధముగా ఉండునట్లు నన్ను అనుగ్రహింపుము అని ఈ విధముగా సుందరుని చేత భక్తిగా స్తుతింపబడిన సుదర్శన చక్రము మిక్కిలి సంతసించి సుందరునికి అనుమతిని అనుగ్రహించెను. చక్రాయుధముచే అనుజ్ఞ పొందిన సుందరుడు పద్మనాభునికి నమస్కరించి అనుజ్ఞాతుడై స్వర్గమునకు ఏగెను. సుందరుడు స్వర్గమునకు వెళ్ళగా మునీశ్వరుడగు పద్మనాభుడు సుదర్శన చక్రమును ఇట్లు ప్రార్థించెను: విష్ణువు యొక్క ఆయుధమా, నీకు నమస్కారం. ఓ చక్రాయుధ, రాక్షస సంహారం చేయువాడా, శుభకరమగు ఈ చక్రతీర్థమునందు నీవు ఎల్లప్పుడూ వసింపుము. నీవు వసించుట వలన ఇచ్చట స్నానము చేసిన పాపుల యొక్క పాపములను నశింపచేసి వారికి శాశ్వత ముక్తిని ప్రసాదించుము. నీవు ఇచ్చట వసించుట వలన ఈ తీర్థము చక్రతీర్థమని పేరు పొందుగాక. నీవు ఇచ్చట వసించుట వలన ఇచ్చట ఉండు మునులకు ఎటువంటి భయము కలగకుండుగాక.
ఓ చక్రాయుధమా, నీకు నమస్కారం. భూతముల నుండి ప్రేతముల నుండి భయము లేకుండుగాక అని పద్మనాభ యోగిచే స్తుతింపబడిన చక్రాయుధము తదాస్తు అని పలికి ఆ తీర్థమున ప్రవేశించెను. సూతుడు ఇట్లు చెప్పెను: ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా మీకు రాక్షసుడు ఏ విధముగా ఆవిర్భవించినది, కల్మషములను పోగొట్టు చక్రతీర్థము యొక్క వైభవమును చెప్పి తిని, ఈ కథను విన్నవారు అన్ని పాపముల నుండి విముక్తిని పొందుదురు. శ్రీ స్కాంద మహాపురాణమందు 2వ వైష్ణవ ఖండమున తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం